ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగుల గుంపు విడిపోయి అక్కడక్కడ సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా పొల్చల మండలంలో ఒక ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్లి సోమవారం వేకువజాము వరకు దేవలంపేట పంచాయతీ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో పంటలపై తన దాడుల పరంపర కొనసాగించింది. దీంతో స్థానికంగా ఉన్న రైతులకు తీరని కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. తూర్పు అటవీ ప్రాంతంలోని చింతల వంక నుంచి ఆదివారం రాత్రి బయలుదేరిన ఒంటరి ఏనుగు దేవలంపేట పంచాయతీ పరిధిలోని గండేవారిపల్లి వద్దకు చేరుకుంది. స్థానికంగా పండిస్తున్న వరి, అరటి చెట్లను ధ్వంసం చేసి మళ్లీ అడవిలోకి చేరుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న రైతులకు ప్రతిరోజు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. పొల్చల మండలంలోని చింతలవంక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు రెండుగా లేదంటే ఒకటిగా విడిపోయి స్థానికంగా ఉన్న పంటలపై ప్రతి ఒక్కరోజు రాత్రి ఏదో ఒక చోట తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో రైతులకు తీరని కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. సంబంధిత శాఖాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు అటవీ శాఖాధికారులను కోరుతున్నారు.